సార్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఆఫ్టర్ లాక్‌డౌన్ తర్వాత ఎక్కువగా బయట తినడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. చూస్తున్నాం కూడా. డబ్బుకు కొంచెం వెనకాడట్లేదు. ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా పర్లేదు. అక్కడ ఫుడ్ బావుండాలి, హైజీనిక్‌గా ఉండాలి అని జెప్పేసి చాలామంది కోరుకునేది. అండ్ ఇప్పుడు దీని ద్వారా చాలా మందికి తెలిసిపోయింది. ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో కూడా కల్తీ జరుగుతుంది అని జెప్పేసి. ఇప్పుడు మనం వెళ్ళే రెస్టారెంట్ సేఫ్టీ మెజర్‌మెంట్స్ యూజ్ చేస్తుందా లేదా? అంటే పాటిస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటారు? తెలుసుకోవడం అంటేనండి ఇది కొంచెం టిపికల్ సబ్జెక్టు. కొన్ని మీరు రీసెంట్‌గా గమనించినట్టయితే ఓపెన్ కిచెన్స్ వస్తున్నాయి. అవును. ఓపెన్ కిచెన్ సిస్టమ్ బావుంటుంది. కానీ ఇది కన్జ్యూమర్ కూడా అలా ఇద్దరు, ముగ్గురు అనుకుని ఏదైనా అనుమానం వస్తే కూడా వారి సహకారంతో అసలు మీ హోటల్ ఎలా ఉందని చూసుకోవచ్చు ఎవరన్నా. కాకపోతే ఏంటంటే ఈటిలో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ అది ఇది వస్తాయి. ఖచ్చితంగా ఏంటంటే మేము మా య ఇన్స్‌పెక్టరు దీనికి ఒక మెకానిజం ఉంది కాబట్టి, దీనికి ఒక అథారిటీ ఉంది. ఇప్పుడు నేరం ఏదైనా సివిల్ నేరాలు గానీ, క్రిమినల్ నేరాలు గానీ చేస్తే పోలీసోళ్ళు ఎలా పట్టుకుంటారో, ఇలా కల్తీ నివారణ చేయటానికి సెపరేట్‌గా ఒకటుంది కాబట్టి ఇప్పుడు గత 2, 3 ఏళ్ల నుంచి ప్రత్యేకంగా ఈ సంవత్సరం మాకు కంప్లెయింట్స్ డైలీ కనీసం 40, 50 కంప్లెయింట్స్ వస్తాయండి. కంప్లెయింట్ చేసే విధానం కూడా పబ్లిక్ ఉపయోగించుకోమని కోరుతున్నాం. ఎందుకంటే అనుమానం వస్తే చెప్పండి. ఇమ్మీడియేట్‌గా మేము 24 అవర్స్‌లో వాళ్ళకి చేస్తాం, ఎళ్తాం. మేము ముందుగా ఎళ్ళేదేంటంటే కిచెను. ఎక్కడికెళ్ళినా మీకు హాల్ బానే ఉంటది. అన్నీ బానే ఉంటాయి. కిచెను, స్టోర్ రూము, రుబ్బింగ్ ఏరియా, తయారీ ఏరియా అంత. కొన్ని కొన్ని ఏరియాల్లో కొంత ఈ రుబ్బింగ్ మిషన్స్ ఉన్న ఏరియాలో చాలా చోట్ల చాలా అనైజీనిక్‌గా ఉంటదండి. అది రెక్టిఫై చేస్తాం. మెయిన్‌గా ఏంటంటే ముందుగా తీసుకున్న సపోజ్ ఒక 50 కిలోలు కందిపప్పు కొన్నాడండి ఈరోజు. ఈ 50 కిలోలు కందిపప్పు మళ్ళీ ఇది అవ్వకుండానే కందిపప్పు ఇంకొక 50 కిలోలు వచ్చిందనుకోండి. ముందొచ్చిన దాన్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ అని ముందొచ్చిన దాన్ని ముందు రిలీజ్ చేసేయాలి. ఆ తప్పులు చేస్తా ఉంటారు కొందరు. అక్కడ ఎవరైనా పెడతారో స్టోర్ ఇన్‌చార్జ్ కింద. ఆడు చేసే తప్పులకి కూడా కొన్ని ఎక్స్‌పైర్డ్ ఐటెమ్స్ మాకు దొరుకుతా ఉంటాయి. అయి ఇమ్మీడియేట్‌గా స్పాట్‌లో డిస్కార్డ్ చేసేస్తాం. ఇమ్మీడియేట్‌గా కేస్ కూడా ఫైల్ చేస్తాం ఆళ్ళకి. ఫైనల్‌గా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ప్రజలు ముఖ్యంగా కలరున్న ఐటెమ్స్‌కి చాలా దూరంగా ఉండండి. దయచేసి కలరున్న ఐటెమ్స్ పిల్లలకి పెట్టొద్దు, వాడొద్దు. ఈ చాక్లెట్స్ గానీ, వేరే వేరే ఇతరత్ర పిల్లలు అడిక్ట్ అయిపోయినయి ఉంటాయి. అయి కొనే ముందు ఏదైనా హ్మ్, బెస్ట్ కంపెనీసే కొనండి. కొన్నప్పుడు కూడా అయి చిరిగిపోయినా లేపోతే ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా పురుగులుండే ఆస్కారం ఉంది. అది కూడా లేకుండా చేయండి. కలరున్న ఐటెమ్స్ అసలు తినొద్దు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఈ హోటల్‌లో బాగోలేదనో, ఈ సూపర్ మార్కెట్‌లో ఇలా ఉందనో, ఏదన్నా మీకు అనుమానం వస్తే మాకు ఇది ఉన్న మీకు బోలెడు సోర్సెస్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఇలా కొట్టగానే తెలిసిపోద్ది. ఎఫ్ఎస్ఎస్ఐ అని కొట్టగానే మీరు మాకు కంప్లెయింట్ చేయండి. ఇమ్మీడియేట్‌గా మేము దాని మీద నిజమైన కంప్లెయింట్లని ఇమ్మీడియేట్‌గా ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాం. కాపోతే ఇదేంటంటే ఇమ్మీడియేట్‌గా 24 గంటల్లో మీకు రిజల్ట్ చెప్పలేం ఏది. మాకు శాంపుల్ తీస్తే 14 రోజులు పడుతుంది శాంపుల్ రిజల్ట్ రావటానికి. అలాగే ఈ సంబంధికులందరిని ఇన్వాల్వ్ చేయాలంటే అంటే తప్పు చేసినోళ్ళు ఒక్క సూపర్ మార్కెట్‌లో ఒక శాంపుల్ తీసినంత మాత్రాన సూపర్ మార్కెట్ ఒకళ్ళే బాధ్యులు కాదు. అలాగే ఇప్పుడు రీసెంట్‌గా ఒక బ్రాండ్ మసాలా ఆహ్, అది కూడా బ్యాన్ అయ్యింది నార్త్‌లో. ఈవెన్ మనకు కూడా న్యూస్ స్ప్రెడ్ అయినప్పటికీ మన దగ్గర అలాంటి రైడ్స్ ఏం జరగలేదు మసాలాల మీద. కానీ ఒకవేళ దొరికితే వారిపైన చర్యలు ఎలాంటివి ఉంటాయి? చర్య అనేది ఖచ్చితంగా మీకు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా సరే 3 రకాల చర్యలుంటాయండి. ఒకటి అన్‌సేఫ్ ఫుడ్డు, 2 సబ్‌స్టాండర్డ్ ఫుడ్డు, 3 మిస్‌బ్రాండెడ్ ఫుడ్డు. అన్‌సేఫ్ ఫుడ్ అంటే మీరు చెప్పినట్టు కలరు అది అనుకున్నాం గదా! మనం డిస్కస్ చేసినట్టు కలర్ గానీ ఏదైనా కలిపినయి అయన్నీ నాట్ అలౌడ్. అది కలిపితే ప్రజలకు ఆరోగ్యం భంగం కలుగుతుంది కాబట్టి దీనికి శిక్ష ఏంటంటే శాంపుల్ వచ్చినాక ఫస్ట్ జీహెచ్ఎంసీ పరిధిలో ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ వారి దగ్గర ఫైల్ చేస్తాం. ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. అది నిరూపణ అయితే వాళ్ళకి మినిమం 3 నెలల జైలు శిక్ష, 2, 3 లక్షల ఫైను పడుతుందండి. అలా కాకుండా కా
ఇలాంటి కలర్లు హానికరం కానిది. ఇప్పుడు మిల్క్ అనుకున్నాం కదా, మిల్క్లో నీళ్లు కలిపారనుకోండి, దానికి మా స్టాండర్డ్ సరిపోలేదనుకోండి. అలాగే కందిపప్పు ఉందనుకోండి, దానికి సరిగ్గా మాకు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అది కలర్ వేస్తే మాత్రం కందిపప్పు అయినా మినపప్పు అయినా ఇంకోటైనా టాల్కమ్ పౌడర్ కలుపుతూ ఉంటారు కొంచెం మినప గుళ్ళల్లో అట్లా. అలాంటి దానిసేపు వస్తే కూడా కోర్టుకి వెళ్తుంది. లేదు కొంచెం కొద్దిగా పుచ్చిపోయినవి ఉన్న నాసిరకం ఉన్న అది సబ్ స్టాండర్డ్ అంటాం. ఆ సబ్ స్టాండర్డ్ యొక్క పదార్థాలన్నీ కూడా రిజల్ట్ ల్యాబ్ నుంచి మేము రిజల్ట్ వచ్చినాక సంబంధిత జిల్లా అదనపు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వారి దగ్గర వారు ఎడ్యుకేషన్ ఫైల్ చేస్తామండి. అది 5 లక్షల వరకు ఫైన్ పడుతుంది. అదే లేబుల్లో ఒకటి రాసి లోపల ఒకటి ఉన్నది అనుకోండి, అంటే లేబుల్లో మీద డిక్లేర్ చేసింది 100% లోపల ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అంచేత అలాంటిది ఏదైనా జరిగితే కూడా అది మిస్బ్రాండెడ్ అంటాం. వాటికి 3 లక్షల వరకు సార్కి అడిషనల్ కలెక్టర్ వారికి ఫైన్ వేసే అధికారం ఉన్నది. అలాంటి కేసులు ఇప్పుడు మాకు సిటీలో అప్ టు నేను చెప్పింది 5 లక్షల వరకు సబ్ స్టాండర్డ్కి వేయచ్చు, అప్ టు మిస్బ్రాండెడ్కి 3 లక్షలు వేయచ్చు. అన్సేఫ్కి వచ్చేటప్పటికి కోర్టు వారు శిక్ష విధిస్తారు, ఫైన్ వేస్తారు ప్రూవ్ అయినప్పుడు. వీటికి ఛాలెంజ్ చేసుకుంటేనే పై కోర్టుకి వెళ్తాయి, కానీ లేకపోతే ఏదండి సబ్ స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ స్పాట్లోనే కట్టిస్తాం. రెండోసారి మళ్ళీ అటువంటి తప్పు జరిగితే మీరు లైసెన్స్ ఇచ్చేది అన్నీ చెక్ చేసి ఇస్తారు, మెజర్మెంట్స్ కానీ ఇప్పుడు వాళ్ళు ఏ వాడుతున్నారు, ఎలా ఉండబోతున్నారు అనేది లైసెన్స్ ఇస్తారు. కానీ లైసెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లు బయటపడ్డాయి అంటే వాళ్ళకి ఆల్రెడీ లైసెన్స్ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇలాంటి తప్పులకు పాల్పడ్డప్పుడు అంటే మధ్యలో మీరు చెక్ చేయరా? అంటే మధ్యలోనే ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు లైసెన్స్ విధానం ఎలా ఉందంటే పూర్వం కంటే గత 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో అనుకోని రీతిలో మహానగరాల్లో కానీ మిగతా చోట్ల కానీ ఈ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోయినాయండి. చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి ఏం చేసిందంటే గవర్నమెంట్ ముందు లైసెన్సు ఇచ్చేయండి, ఎవరైనా అప్లై చేస్తే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సిస్టమ్ పెట్టింది. అంటే లైసెన్స్ అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇచ్చేసేయండి మీరు తర్వాత ఇన్స్పెక్షన్ చేయండి తదుపరి. ఒక సంవత్సరం లోపల చేయొచ్చు, సంవత్సరం దాకా ఉండదు కానీ చెయ్యాలి. చేస్తూ ఉంటాం, తీరుతూ ఉంటాం. ఇప్పుడు ఏదో తప్పు దొరికినాయి హోటల్స్ ఉన్నాయి ఒక 40-50 దాకా. వాళ్ళకి సహజంగా కొంత వారికి కూడా మనం పబ్లిక్ హెల్త్ కాపాడాలి అనేది హోటల్ మేనేజ్మెంట్స్ కూడా ఉండాలి. ఈ పబ్లిక్ కూడా మనం సరైన హోటల్కి వెళ్తున్నాం, వాడు సరైన ఫుడ్ పెడుతున్నాడా లేదా అని పబ్లిక్ అవేర్నెస్ కూడా కావాలి. ఎందుకంటే లేకపోతే ఈ తప్పు చేయాలనుకున్నవాడు ఎలాగైనా తప్పు చేసేస్తున్నారండి. ఆ తప్పుని అవాయిడ్ చేయడం కోసమే ఈ టాస్క్ ఫోర్సులు కానీ మేము కానీ మా చట్టం కానీ ఉన్నది. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ దొరికిరు ఓకే, మళ్ళీ నెక్స్ట్ మీ రైట్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి? ఇది కంటిన్యూషన్ అండి. సార్ నేను ఇందాక చెప్పిన కమిషనర్లు ఇద్దరు కానీ ఇది కానీ దీని మీద ఇది పబ్లిక్ నుంచి కూడా ఎప్రిసియేషన్ బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి అని ఎప్రిసియేషన్ వస్తున్నది. హోటలియర్స్ కూడా కొంతమంది సొంతంగా కూడా అడుగుతున్నారు. ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నవాళ్ళు కొందరు స్వతహాగా అడుగుతున్నారు, మాది కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి సార్, ఏదైనా తప్పులుంటే మేము సరి చేసుకుంటాం అని వాళ్ళంతా వాళ్ళు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ 3-4 డేస్ నుంచి స్వయంగా నాకే ఫోన్ చేసి అడిగారు. కాబట్టి ఇది కొంచెం మంచి కాన్సెప్ట్ అని జరుగుతున్నది. ప్రజల ఆరోగ్యానికి ఆహార కల్తీ నివారణకి ఇది బాగా ఉపయోగపడుతుందని మేము మా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కోరుకుంటున్నాం ప్రజలందరినీ. ఇప్పుడు రీసెంట్గా బోర్న్విటా హార్లిక్స్లో మనం చిన్న పిల్లలకి అదే ఎక్కువ ఇస్తాం, ఎనర్జీ అనేసి, లేకపోతే వాళ్ళు పాలు తాగరని చెప్పేసి ఏదో ఒక డ్రింక్ మిక్స్ చేయాలని చెప్పేసి మిక్స్ చేస్తాం. హార్లిక్స్ బోర్న్విటా కూడా కల్తీ ఉంది అని చెప్పేసి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పింది. మీరేం చెప్తారు? అది జనరల్గా అది ఒక ప్రముఖ కంపెనీ ప్రొడక్ట్స్ అయ్యి వాటిని మేము చాలా వరకు మేము చేసాం. కాకపోతే అయ్యే కంపెనీలు ఈ చాక్లెట్స్ వగేరా ఉన్నాయి కదండి, చాక్లెట్స్ అవి మీరు చెప్పినట్టు బోర్న్విటా కానీ హార్లిక్స్ కానీ అది కల్తీ అనేది ఇప్పటి వరకు ట్రేస్ అవ్వలేదు మాకు. ఎప్పుడూ అవుతుందంటే వైల్ ట్రాన్స్పోర్టింగ్ టు సమ్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఏదైనా లీక్ అయ్యింది అనుకోండి, అది దానికి గాలి సోకకూడదు, చాక్లెట్కి సోకకూడదు, మీరు చెప్పిన హార్లిక్స్ బోర్న్విటా ఇలాంటి వాటికి దేనికి
తేమ వెళ్ళిందంటే ఇంక్లూడింగ్ కాఫీ పౌడర్ ఉంటాయి చూడండి. కాఫీ పౌడర్ కూడా కాఫీ వెళ్ళినా, టీ పౌడర్ కూడా తేమ వెళ్ళినా ఏదన్నా అయి కొన్నిటిని కొన్ని కండిషన్‌లోనే ఉంటాయి. ఒక్కొక్కసారి దెబ్బ తగిలి ఆ టిన్స్ గానీ టీర్ అవుతాయి. ఈ టిన్నులు టీర్ అవ్వచ్చు, ప్యాకింగ్ టీర్ అవ్వచ్చు, ఏదైనా టీర్ అవ్వచ్చు. ఆ టీరింగ్‌లో ఏమవుతదంటే కొన్నాళ్ళు చూసుకోకుండా ఉంటే సూపర్ మార్కెట్ వాళ్ళు గానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, కొనుక్కునేవాళ్ళు గానీ చూసుకోకపోతే ఏమవుతదంటే అది పాడవటం మాత్రం వాస్తవం. కాబట్టి మనం ఎళ్లి ఏ సూపర్ మార్కెట్‌లోకెళ్ళినా, ఏం చేసినా అది దాని డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు, డేట్ ఆఫ్ ఎక్స్‌పైరీ ఎప్పుడు యాక్చువల్‌గా కొన్ని షాపుల్లో చూసాం మేము. ఎక్స్‌పైరీ ఐటెమ్స్ కూడా డిస్‌ప్లే చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇది మాత్రం ఏంటంటే ఇలాంటి ప్రజలు కూడా గమనించి పబ్లిక్ కూడా కొంచెం తీసుకునే ముందు మనం కూడా బా అదెంత సరైన కండిషన్‌లో ఉందా లేదా, ఎక్స్‌పైరీ ఐటెమ్స్ ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంత దగ్గరలో ఉంటే అంత బెటర్ అండి. ఎక్స్‌పైరీ డేట్ ఎంత దగ్గరలో ఉంటే అంత అవాయిడ్ చేయటం బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మనం మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఒక్కసారైనా బయట తినడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్‌లో మీరు చూసి అంటే కొంచెం మీరు ఏ ఫుడ్ తింటున్నారు, ఎక్కడ తింటున్నారు అవి కూడా మీకు మ్యాటర్ చేస్తాయి. ఎందుకు అంటే కలర్‌తో గానీ, అజినోమోటో గానీ, టేస్టింగ్ సాల్ట్ గానీ, ఇప్పుడు బిర్యానీ తీసుకుంటే టేస్టింగ్ సాల్ట్ లేనిది ఖచ్చితంగా బిర్యానీ చేయలేరు. అది ఎక్కడో ఒక దగ్గర ఒక్క ప్లేస్‌లో ఉంటదచ్చు టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయకుండా. అలాంటిది మీ హెల్త్‌కి క్యాన్సర్ గానీ, ఇప్పుడు రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. బికాజ్ ఆఫ్ ఈ ఫుడ్ మనం ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేదే కూడా మ్యాటర్ చేస్తుంది. సో ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే మనం న్యూస్‌లో చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం. పెద్ద పెద్ద రెస్టారెంట్లు మళ్ళీ చెప్తున్నాను. మనం స్ట్రీట్ వెండర్స్ దగ్గర తిన్న ఫుడ్ కన్నా ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో తిన్న ఫుడ్డే డేంజరస్ అని చెప్పేసి ఈ మధ్య మనకు తెలుస్తుంది. సో జాగ్రత్త వహించి బయట తినడానికి కన్నా ఇంట్లో వండుకొని తినడానికి ప్రయత్నాలు చేస్తే ఎంతో మంచిది.